హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామాలో ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసి చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తమిళ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 36 ఏళ్ల వయసులో క్రికెటర్ గా అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. విజయాలతో పాటు వైఫల్యాలు వెనుక నిలబడ్డాయి. 1996-97లో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ పై అతడికి ఉన్న ప్రేమ బయటపెట్టింది అంటూ మూవీ టీం ప్రకటించినప్పుడే అతను ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథని ఎమోషనల్ జర్నీగా చక్కగా చూపించారు. సాధారణ యువకుడు క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, 26 ఏళ్లకు క్రికెట్ కి దూరమైన అతడు 36 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టుకోవాల్సి రావడానికి కారణం ఏంటి అనేది ఇందులో చూపించారు. అయితే ఈ సినిమాలో నాని పోషించిన క్రికెటర్ పాత్ర రామన్ లాంబాదని అంటున్నారు. దేశవాళీ క్రికెట్ లో రామన్ లాంబా మొత్తం 87 మ్యాచ్లాడి 53.91 యావరేజ్ తో 6,362 పరుగులు సాధించారు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జన్మించిన రమణ్ లాంబా 1996-97 రంజీ సీజన్ లో పరుగుల వరద పారించాడు. అనంతరం భారత జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. రామన్ లాంబా భారత్ తరఫున 4 టెస్టులు, 32 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేలో రామన్ లాంబా అత్యధిక స్కోరు 102. తన 6వ మ్యాచ్లో ఈ స్కోరు సాధించగా తన అరంగేట్రం వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఐర్లాండ్ తరఫున అనధికారిక వన్డేలో కూడా ఆడాడు. అయితే రామన్ లాంబా క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బంగ్లాదేశ్ లోని ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి అతడి తలను బలంగా తాకడంతో కోమాలోకి వెళ్లాడు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 23, 1998న ఢాకాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. రామన్ లాంబాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే సినిమాలో నానిని చూపించిన తీరు రామన్ నిజ జీవితాన్ని బట్టి చూస్తే ఈ సినిమా అతని జీవితం గురించి తీసింది కాదేమో అనిపిస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.